ఇంకా అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి ఒకసారి చెప్పండి. ప్రేమాభిషేకం అన్నప్పుడు మీరు చేశారు? లేదండి, నేను డైరెక్టర్ కదా ప్రేమాభిషేకం టైంకి. నేను ఏడంతస్తుల మేడ చేశాను. ఏడంతస్తుల మేడ, ఏడంతస్తుల మేడ అసోసియేట్ డైరెక్టర్. సుజాత కూడా ఉన్నట్టున్నారు. నాగేశ్వర గారు, సుజాత. ఎంత పంక్చువల్ అంటే వాళ్ళు, దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆయన కాశ్మీర్లో షూటింగ్ అండి. సోనామర్గ్ అనే హైయెస్ట్ ప్లేస్, దాంట్లో షూటింగ్. దానికి వెళ్ళడానికి జర్నీ 3 hours పడుతుందండి వెళ్ళడానికి. సో అట్లీస్ట్ 4 o'clock ఇక్కడ బయలుదేరితేనే కానీ 7కి అక్కడ చేరుకోం. 7కి అక్కడ చేరుకున్న తర్వాత 1 గంట టిఫిన్ చేయడం కానీ, మేకప్ వేసుకోవడం కానీ కార్యక్రమాలు ఉంటాయండి. 8 to 9 కానీ స్టార్ట్ చేయలేం. కాబట్టి గురువు గారు ఏం చెప్పారంటే 4 o'clock మనం అక్కడ బయలుదేరాలి ఎట్టి పరిస్థితుల్లో. ఇక్కడ మార్నింగ్ 4 o'clock, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock అన్నారు. సరే అని చెప్పి అందరూ నాగేశ్వర గారు కూడా చెప్పాడు. అన్నపూర్ణమ్మ గారు కూడా వచ్చారు ఆ రోజు. అయిపోయింది. నేను ఎగ్జాక్ట్లీ 4 o'clockకి బయలుదేరాలన్నారు కదా అని దాన్ని దిగుతున్నానండి రెడీ అయ్యి. లాన్లో ఆయనను అన్నపూర్ణమ్మ గారు షాల్స్ వేసి కూర్చున్నారు సార్. ఆల్రెడీ 4 o'clock, ఆల్రెడీ 4 o'clockకే. ఎప్పుడు కూడా 15 minutes బిఫోర్ ఉంటాడండి ఆయన. అంత పంక్చువాలిటీ, అంత ఫంక్చువల్ అండి. ఆ చలిలో గజగజ ఉరికిపోతూ షాల్స్ కప్పుకుని కూర్చుని ఉన్నారు సార్. అప్పటికి యూనిట్ ఎవరు రెడీ అయ్యి దిగలేదండి. అంత ఫంక్షన్ అండి ఆయన. అలాగే ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ చేసేటప్పుడు అండి, గురువు గారు 9 గంటలకు మీరు ఉంటే చాలు అండి ఫస్ట్ షాట్కే అది ఇదంటే 8:15 కల్లా 8:45 కల్లా అక్కడ మేకప్ మ్యాన్ వచ్చి నన్ను పిలిచేవారు. నరసింహరావు గారు మన గురువు గారు పిలుస్తున్నారు. మేకప్ వేసుకుని మేము అనుకున్న డ్రెస్ వేసుకుని అక్కడ నుంచి ఉండేవాడు ఫ్లోర్ బయట. నరసింహరావు, మీ గురుడు 9ంటికి రమ్మన్నాడు అయ్యా, 8:45 నేను రెడీ, మీరు ఎప్పుడు పిలిచినా వస్తాను, ఇక్కడే తిరుగుతూ ఉంటాను అన్నపూర్ణ స్టూడియోలో. అప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అని ఓటాడు. అలాగే డ్రెస్ వేసుకోవాలంటే అసిస్టెంట్ డైరెక్టర్ని అడిగేవాడు, కాస్ట్యూమర్ని అడిగేవాడు. ఈ డ్రెస్ అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పాడు అంటే వేసుకునేవాడు. లేదు సార్ ఎనీ డ్రెస్ అన్నారు. ఓహో ఎనీ డ్రెస్ అన్నాడా, రాము వెళ్ళి అతను పిలువమ్మా అసిస్టెంట్ డైరెక్టర్ని. వచ్చేవాడు. ఏమో ఎనీ డ్రెస్ వేసుకోవచ్చు అన్నామంట కదా. అవును సార్, కంటిన్యూటీ లేదు. కంటిన్యూటీ లేదయ్యా, సిచ్యువేషన్ ఏంటి అది నాకు తెలియాలి కదా. గుడ్ అకేషనా బ్యాడ్ అకేషనా తెలిస్తేనే కదా దాన్ని బట్టి నేను వేసుకుంటాను. అంటే సీన్ కూడా తెలియాలండి, సీక్వెన్స్ సందర్భం తెలియాలి ఆయనకి. కరెక్టే కదండి. అంతే కదండి. ఇప్పుడు ఓ సూటు బూటు వేసుకుని అక్కడ ఏదో సంతాప సభ లేకపోతే ఆ 7 దగ్గర కూర్చునే సీన్ అనుకోండి, ఏం బాగుంటది. అది అడిగి కూడా ఆయన ఎప్పుడు కూడా అంత మనిషి డిసిప్లిన్ అండి, డెడికేషన్ అండి ఆయన. సూపర్. అంటే ఆ కారు కావాలి, ఈ కారు కావాలి, ఈ అకామిడేషన్ కావాలి అలాగే అడిగేవారు సార్? ఏం లేదండి అప్పట్లో మాకు. వీళ్ళే ఆయన స్టేజ్కి తగ్గట్టుగా ఆయనకి ఇచ్చేవారండి అకామిడేషన్ అని.